హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎప్పుడూ సంచలనాల వార్తల్లో ఉంటాడు. అయితే ఈరోజు కోర్టు అతన్ని అరెస్ట్ చేయవలసిందిగా వారెంట్ జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఎందుకు, ఏమిటి తదితర మరిన్ని వివరాలను సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఎందుకు సడన్గా అకస్మాత్తుగా ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందంటారు? గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అకస్మాత్కి ఏం కాదు, ఇది అతని మీద ఆల్రెడీ ఉన్నటువంటి కేసు తాలూకు అటెండెన్స్కు గైర్హాజరు కోర్టు ప్రాథమికంగా ఇచ్చేటువంటి నోటీసులు కూడా లెక్క చేయకుండా గైర్హాజరు అవుతుంటే కోర్టుకు ఉన్నటువంటి పరిధి ఎలాంటిది? ఎందుకంటే పిలిచినప్పుడు వెళ్ళాలి, వచ్చారా చూస్తారు. ఒక సందర్భం ఏంటంటే అటెండెన్స్లో ఉంటాయి, అంటే ఇది పార్టీలు వచ్చినా కూడా వాయిదా వేస్తుంటుంది కొన్ని సందర్భం. కోర్టు తప్పిదం కాకుండా మనకు వ్యవహారికంగా అర్థం చేసుకునేది ఏమిటంటే పనిష్మెంట్గా ఉంటుంది. మనం అంటే పైన దానికి కాని దానికి గొడవలు పెట్టుకోవద్దు, ఎవిడ్ ఆఫ్ లా చేయకూడదు, తిరగాల్సి ఎందుకు అన్న భావన రావాలనే ఉద్దేశంతో అలా చేస్తారంటే ఒక ఆపవాదులు అనుకుని నమ్మకం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, కొందరు ఆ కోర్టుకి వెళ్ళినా కూడా ఏం కాదు, మళ్ళీ వచ్చేది పోకుండా అవుతుంది, ఈయన నెగ్లిజెన్సీ ఉంటుంది. కొందరికి కోర్టుకి వెళ్ళాల్సిన ఆబ్సెంట్ పడుతుంది, ఆబ్సెంట్ పడితే వాళ్ళు నోటీస్ ఇస్తారు. అట్లా రానప్పుడు కూడా వరుసగా అలాగే క్రమంగా ఆబ్సెంట్ అవుతుంటే వారెంట్ ఇష్యూ చేస్తారు. వారెంట్ కూడా ఏంటంటే భార్యతో దాంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అరెస్ట్ చేయడం కదా, వారెంట్ అయితే వెళ్తే ఇస్తారు, ఉంటే తీసుకొస్తారు, లేదంటే రావాల్సిందిగా నోటీస్ అతికిచ్చి వెళ్ళిపోతారు. ఇట్లా పద్ధతి ఉంటుంది. ఇది కూడా దాటినప్పుడు డైరెక్ట్ అరెస్ట్ వారెంట్ కూడా ఉంటుంది. కంపల్సరీ షుడ్ టేక్ అండ్ బ్రింగ్ అని అవుట్ అంటారు. అంటే కంపల్సరీ తీసుకునే రావాలి. కోర్టు పట్ల గౌరవాన్ని సూచించాలి ఆ సదరు వ్యక్తి. నేరం చేశాడా చేయలేదు సెకండరీ. అవును. సో ఇది విధానం. కోర్టు వ్యవహారాలు తెలిసిన వారికి అర్థమవుతుంది అంత. అయితే వల్లభనేని వంశీ ఆ విషయాన్ని తెలిసి రాజ్యాంగబద్ధుడే ఉండి రాజ్యాంగ పదవిలో ఉంటున్న వ్యక్తి. ఆయన తెలవదని కాదు, నెగ్లిజెన్స్ కావచ్చు, లేదా లాయర్లు ఆయన కమ్యూనికేట్ చేయకపోవచ్చు పలానా రోజు పలానా వాయిదా ఉందని. సో ఈయన గన్నవరం నియోజకవర్గంలో ప్రసాదంపాడు అని ఒక గ్రామం, అక్కడ జరిగిన అల్లర్ల విషయంలో, గొడవ విషయంలో ఇతని మీద బాధ్యులు చేస్తూ కేసు నమోదై ఉంది ఆల్రెడీ. అయితే గత ఎన్నికల్లో ఇతను గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ తరఫున, గెలిచింది తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ ఆ తర్వాత అనూహ్య పరిణామ క్రమంలో అతను వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళడమే కాదు, పూర్తిగా వైఎస్ఆర్పి పార్టీ కార్యకర్తగా మారిపోవడం కానీ ఆకర్షితుడై ఉండి ఏకంగా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నుండి చాలా ఆరోపణలు సందర్భం వచ్చిన పోలరైజేషన్ చేసుకుంటూ విమర్శించడం కూడా మనం చూసాం. సో అతని పట్ల ఆ నియోజకవర్గంలో ఒక పాజిటివ్ వేవ్ అవుతుంది, మంచి లీడర్ అని పేరు ఉంది. కాకపోతే కోర్టు రూల్స్ అతిక్రమించడం వల్ల నోటీస్ జారీ జరిగింది. మరి అతనికి కూడా ఇప్పటికి కూడా డిఫెన్స్ ఉంటుంది. ఎందువల్ల వెళ్ళలేకపోయాను, ఆ నోటీస్ని వెకెట్ చేయించుకుంటూ మళ్ళీ వీళ్ళు అటెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదేమో డైరెక్ట్ లుకౌట్ నోటీసు లేదా కనిపిస్తే అరెస్ట్ చేయండి అనే వార్త లాంటిది అయితే కాదు ఇది. సో మొత్తం మీద ఈ రాజకీయ నేపథ్యాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఎన్నికలప్పుడు జరిగే గలాటాలకు రాజకీయ నాయకులు బలవడం, ఇవన్నీ కూడా పొలిటికల్ కేసెస్గా చూస్తారు. జనరల్గా పర్సనల్ గిర్జ్తో చేసేటువంటి క్రైమ్ వేరుగా ఉంటుంది, ఈ పొలిటికల్ వేరుగా ఉంటుంది. పొలిటికల్ దాంట్లో సహజంగా తీవ్రత ఉండదు, ఏదో ప్రాణ నష్టము అట్లాంటివి ఏమైనా జరుగుతుంది తప్పించి మిగతా అన్ని కూడా ఈ దుమ్మిలు, గలాటాలు, నెట్టుకోవడాలు, ఎలక్షన్ కోడ్ అవాయిడ్ చేయడం లాంటి ఇట్లాంటివి కూడా పెద్ద సీరియస్గా ఉన్న పనిష్మెంట్ పెద్దగా ఉండవు. అంచేతనే వీళ్ళు కొంచెం నెగ్లిజెన్స్గా ఉంటారు. అట్లా వల్ల కంటిన్యూగా అటెండ్ కాకపోవడం వల్ల జరిగినటువంటి పొరపాటుగా భావించవచ్చు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.